జై శ్రీరామ్ అండి. నేనైతే తిరుమల తిరుపతి దేవస్థానం సేవ 7 రోజుల సేవ ముగించుకున్న తర్వాత జపాలి హనుమంతుడిని దర్శనం చేసుకున్నాం. జపాలి హనుమంతుడు ఏంటంటే అక్కడ సీతమ్మ తల్లి వనవాసం వచ్చినప్పుడు హనుమంతుడికి సేవ పూజ కానీ అక్కడ స్టే చేసిందంట. ఆ ప్లేస్ నేను ఫస్ట్ దర్శనం అయింది నాది. ఫస్ట్ దర్శనం జపాలి హనుమంతుడు అయిన తర్వాత మేము అక్కడ కొండ కిందికి వచ్చాము. సేవ అయిపోయింది కదా 7 రోజుల తర్వాత కొండ కిందికి వచ్చాక ఫస్ట్ గుడిమల్లెం అనేసి మన తిరుపతిలో గుడిమల్లెం ఆల్ ఇండియా నెంబర్ 1 శివ టెంపుల్ అంట. అది దర్శనం అయింది. ఆ స్వామి దర్శనం అయిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి తర్వాత ప్రత్యంగా మాత మన ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ దీక్ష తీసుకున్నాడు. వారాహి టెంపుల్ అండి. వారాహి టెంపుల్ తర్వాత ఒకలామాత మన గోవిందుడు అమ్మగారు ఆ తల్లిని దర్శనం చేసుకున్నాం. ఒకలామాత టెంపుల్ తర్వాత ఒకలామాత టెంపుల్ అయిన తర్వాత అంగేశ్వర స్వామి టెంపుల్ అండి. అంగేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే ఇదొకటండి. సూర్య టెంపుల్ పద్మావతి అమ్మవారి కళ్యాణం తర్వాత సూర్య టెంపుల్ ఇది సూర్య టెంపుల్ కంపల్సరీ పోవండి తిరుచానూరు వెళ్ళినప్పుడు. అంగేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే అంగేశ్వర స్వామి టెంపుల్ ఆ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకొని అక్కడ ఒక 6 months స్టే చేశాడంట. అక్కడ అంగేశ్వర స్వామి టెంపుల్ ఆ స్వామిని దర్శనం చేసుకొని అక్కడే భోజనాలు చేసుకొని వెంకటేశ్వర స్వామి తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి గోవిందరాజస్వామి టెంపుల్ లాస్ట్ రిటర్న్ వచ్చేసామండి. బాయ్. నా ఛానల్ దర్శనం చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గుడిమల్లం ఇంకో పరిరక్షణ చేసుకోవాలి. ఇదేనండి గుడిమల్లము. గుడిమల్లం అంటే శివాలయం టెంపుల్. శివుడు ఎట్లా అంటే డిఫరెంట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నాడు. శివుడు బాగా పవర్ఫుల్ అంటే ఈ టెంపుల్ మనం అనుకున్న కోరికలు తీరుస్తున్నాడు. చాలామంది కోరికలు తీర్చుకోవడానికి ఒక్కసారి మనం మొక్కుకుంటే చాలా కోరిక తీర్చిన తర్వాత మళ్ళీ స్వామి దర్శనానికి వస్తారు. కంపల్సరీ నిజంగా కోరిన కోరికలు తీరుస్తాడంటే చాలా పవర్ఫుల్ పురాతన టెంపుల్. ఫస్ట్ చూడండి, అది ఫస్ట్ గుడిమల్లం అనేసి తిరుపతిలో మీరు అక్కడ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. నేనైతే మొత్తం గుడి అంతా చూపిస్తున్నా. సింపుల్గా ఉందండి గుడి, పాత గుడి, పురాతన గుడి. అలా తిరిగేసి ఇదేమో వారాహి మాత టెంపుల్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వెళ్ళి దీక్ష తీసుకున్నాడు. ఇక్కడ ముడుపులు కడతారు. అమ్మవారికి 2 మిరపకాయలతోని ప్రత్యేకంగా మాత అండి. 2 మిరపకాయలతోని హోమాలు చేస్తారు. ఇది వారాహి టెంపుల్. ఫస్ట్ దర్శనం ఇది. నేను ఫస్ట్ టైం దర్శనానికి వెళ్ళాను. ఇది కూడా చాలా ఇదేనా ఒకలామాత టెంపుల్ అండి. కుమ్మడి సుల్డి ఇదేనండి అంగేశ్వర స్వామి టెంపుల్. గోవింద స్వామి పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకొని అక్కడ 6 months స్టే చేశాడు. అక్కడ చాలా సింపుల్గా ఉందండి. టెంపుల్ అంతా చూపించాను చూడండి. అక్కడే అన్నదానం అయితే సూపర్ అన్నం, అక్కడే లంచ్ చేసుకున్నాం మేము. సూపర్ ఫుడ్. అక్కడి నుంచి మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. ఇదంతా జపాలి అండి. వీడియోలు ముందు పెట్టలేదు. జపాలి హనుమంతుడు వాళ్ళే ఉంది. ఫారెస్ట్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోవాలి స్వామివారి దగ్గరికి, హనుమంతుడి దగ్గరికి. జపాలి హనుమంతుడు. నేను ఆ అడవిలో అదంతా బాగా ఎంజాయ్ చేశాము. నేనైతే బాగా జపాలి హనుమంతుడి మెట్లు అండి అవన్నీ. మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోవాలా. ప్లేస్ బాగుంది చాలా. ఫారెస్ట్ అడవి అంతా నాకు బాగా నచ్చింది. ఫారెస్ట్ మెట్లు అదంతా. నేను ఫస్ట్ టైం జపాలి సీతమ్మ దర్శనం చేసుకుంటున్నాను. ఇది తిరుపతిలోనేనండి, కొండపైనే. ఒకరోజు సేవ అయిపోయిన తర్వాత టైం దొరికితే వెళ్ళాము. చాలా బాగున్నాయి. ఇక్కడ హిస్టరీ ఏంటంటే మనం తెలుసుకుంటే ఒక్కొక్క హిస్టరీ ఆ స్వామి వారు దేవుళ్ళు స్టే చేసిన ప్లేస్లు అండి ఇవన్నీ. చాలా మంచి ప్లేస్లు.
అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు జపాలి హనుమంతుడిని దర్శనం చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. గుడి అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇవి కిచెన్ ఇవెంత బాబు ఇవెంత కిచెన్ అందరికీ రవి ఈ కాస్ట్ ఎల్లో ఎల్లో తీసుకున్నాక 100 రూపాయలు ఇది చెప్పవా కోనేరు ఫోటో అంటే తిన్నా ఇంకే గల్ల వేసుకో తీసుకోమా గల్ల వేసేసుకో సరేమ్మా పైసలు పెట్టరా పైసలు అయ్యమ్మా నేను చెప్పలేము వాళ్ళు చంద్రుడు పోతే పూజలు డబ్బు తీసుకుంటారు. వస్తున్నారా కొండపైనండి మొత్తం ఇట్లా అది గణేశుడు గణపతి చూడండి ఎలా ఉన్నాడు. మొత్తం ఇట్లా గణపతి అండి సింధూరం పూసి ఉంటాడు. కట్టకే వెలిచాడు, ఆ చెట్టుకే వెలిచాడు ఇది చూడు ఉడత కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళిపోయి తింటా ఉంది. అదైతే ఒకటే తింటుంది ఉడత. డిఫరెంట్ ఉంది ఆ ఉడత అయితే. ఇంత పెద్దగా ఉంది. ఇదంతా గుడి అండి. గుడి చూడండి, హనుమంతుడి గుడి, ఆ చెట్లు. నేనైతే కొండపైకి కొంచెం అట్లా అటు సైడ్ కూడా వెళ్ళేసి వచ్చాను. అక్కడ అందరూ ఇల్లు కట్టుకుంటారండి గుట్టపైన. ఎందుకంటే అది రాళ్ళతోనే అట్లా పెట్టేస్తారు. అది మొక్కుకొని పెట్టేస్తే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారంట. నేను కూడా పెట్టాను. నాకు ఇల్లు ఉందిలే కానీ మేబీ తిరిగి పెట్టాను. నేనైతే అపార్ట్మెంటే పెట్టాను. 5 ఫ్లోర్ పెట్టాను. 5 రాళ్ళు ఇలా పెట్టేస్తా. అది అంతేనండి దేవుడి మాయ. నిజంగా ప్లేసులు, భగవంతుడు తిరిగిన ప్లేసులన్నీ మనం వెళ్ళాలి, బాగుంటుంది. అమ్మవారు స్టే చేసిన ప్లేస్ కదా సీతమ్మ తల్లి, అందుకనేసి నేను వెళ్ళాను. ఇక్కడ ఎక్కువ వీడియోలు తీస్తాను నేనైతే. తిరుపతి సేవ కూడానండి ఎట్లా అయిపోయిందో తెలియదు. ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.